వాడిని మనం ఎవిడెన్స్గా పెడితే వాల్యూ కాదు అది. ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ పథకాల మీద కేసులు వ్యాలిడ్ కాదు. ఆ కేసు బేస్ చేసుకుని చంద్రబాబుని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పొలిటికల్ గా కూడా మీకు కరెక్ట్ కాదండి, ఆలోచించుకోండి అని చెప్పాడట. అంతకుముందే ఏబి వెంకటేశ్వరరావు విషయంలో జగన్కి ఆయనకి విభేదం వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు మీద అట్లాంటి పనిష్మెంట్లు వద్దు అని ఇతను చెప్పాడు అని నేను విన్నా. ఎందుకు అంటే ఇవాళ మీరు ఆయన వేధిస్తే రేపు పొద్దున వచ్చేవాళ్ళు మమ్మల్ని వేధించరా ఏంటి, ఆఫీసర్లను ఆఫీసర్ లాగా ఉండనియండి. అయితే గీతే మనం ఏం చేస్తాం, లైమ్ లైట్ పోస్ట్ లో నుంచి సైడ్ లైట్ పోస్ట్ లో పెడతాం. అంతే కదా, మమ్మల్ని ఇదివరకు అట్లా పెట్టారు, ఇప్పుడు మీరు అట్లా పెట్టుకోవాలి. అంతే తప్పించి వాళ్ళ మీద యాక్షన్, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటటువంటి ధోరణి వస్తే మంచి పరిణామం కాదు. నేనైతే దాన్ని చేయలేనండి, మా అధికారులు మేము అట్లా చేసుకోలేమని చెప్పాడట. అది అయిన తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగింది చంద్రబాబు అరెస్ట్. కాబట్టి నా వల్ల కాదని చెప్పేసాడు కాబట్టి వల్ల అయ్యేవాడిని నేను తెచ్చుకుంటానని నేను పక్క పంపించేసి రఘురామకృష్ణరాజు వరకు ఇతను చేశాడు. అది కరెక్ట్. రఘురామకృష్ణరాజు విషయంలో కూడా విభేదించాడని, కాకపోతే యాక్షన్ తీసుకోమని చెప్తేనే తీసుకున్నాడు అన్నది అయితే విన్నానే. దాని వరకు అయితే అది అనవసరం మనకి, అతను మాట్లాడితే మన నలుగురితో తిట్టించండి కానీ మీరు అక్కర్లేదని, మనం అట్లా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నాడు అనేసి, దేశద్రోహం కేసు అసలు చెల్లుబాటు కాదని అతనే చెప్పాడు అనేసి. అదే తమ వారిని కాపాడుకునే ప్రయత్నం బాబు గారు అంటే నిన్న మార్గదర్శి కేసు విషయంలో